హలో ఎడ్యుకేటర్స్, టెక్నికల్ టీచర్స్, సర్టిఫికేట్ ట్రైనీస్ అందరికీ ఈ ప్రత్యేకమైన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం SUPW అంటే తరగతి గదిలో కేవలం పుస్తకాల్లోని జ్ఞానాన్నే కాకుండా విద్యార్థులకు జీవిత నైపుణ్యాలను ఎలా అందించాలో అనే దానిపై ఒక మాస్టర్ క్లాస్ చూడబోతున్నాం. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని వెంటనే మొదలుపెడదాం. చూడండి, ఇక్కడ నిజంగా ఆలోచింపజేసే ఒక అద్భుతమైన వాక్యముంది. మార్కుల కోసం కాదు, జీవితం కోసం. నిజమే కదా? నిజమైన విద్య అనేది ఎప్పుడూ కంఠస్థం చేయడం లేదా ఎగ్జామ్స్లో వచ్చే గ్రేడ్స్కే పరిమితం కాదు. మనం తయారుచేసే విద్యార్థులు కేవలం పరీక్షలు రాసి మర్చిపోయేలా కాకుండా వాళ్ల ఫ్యూచర్లో ఎదురయ్యే సవాళ్లను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అదే ఉపాధ్యాయులుగా మనందరి అతిపెద్ద బాధ్యత. సరే, అసలు విషయంలోకి వద్దాం. ఈ SUPW అంటే ఏమిటి? ఇది కేవలం 4 అక్షరాల పదం కాదు. ఇది సామాజిక, ఉపయోగకర, ఉత్పాదక పని. ఇది విద్యార్థుల్లో పని నైపుణ్యాలను నేర్పించటం, వాళ్లు చేసే ప్రతి పని పట్ల శ్రమ గౌరవాన్ని కలిగించడం, సమాజం పట్ల బాధ్యతను పెంచడం, మరియు మెయిన్గా ఇతరులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించేలా చేసే ఒక అద్భుతమైన ప్రోగ్రాం. ఒక విద్యావేత్తగా మనం బలంగా వేయాల్సిన పునాది ఇదే. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 4 అంశాలను చూడబోతున్నాం. ప్రధాన విద్యా లక్ష్యాలు, ప్రాక్టికల్ కార్యకలాపాల రకాలు, వాటి అమలు దశలు, మరియు చివరగా ప్రయోజనాలు, లోపాలు. ముందుగా మొదటి విభాగం, ప్రధాన విద్యా లక్ష్యాలు. మనం తరగతి గదిలో అమలు చేయాల్సిన ఆ 6 ప్రధాన గోల్స్ ఏంటో చూద్దాం. మొదటిది శ్రమ గౌరవం, అంటే ఏ పని తక్కువ కాదు అనే భావనను పిల్లల్లో నాటాలి. రెండవది సామాజిక సేవ, అలాగే వాళ్ల చేతులతో వాళ్లు పనిచేసుకోగలిగే స్కిల్స్, స్వయం సమృద్ధిని నేర్పించాలి. ఎప్పుడైతే వాళ్లు టీంగా కలిసి పనిచేస్తారో అప్పుడు సహకారం, బాధ్యత వాటంతట అవే వస్తాయి. అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే క్లాస్లో నేర్చుకునే విద్యను బయట రియల్ లైఫ్ పరిస్థితులతో కనెక్ట్ చేయడం. ఈ లక్ష్యాలన్నింటికీ ఒక పవర్ఫుల్ తారకమంత్రముందండి. అదే నేర్చుకోండి, పని చెయ్యండి, సేవ చెయ్యండి. ఇది ఒక నిరంతర సైకిల్ లాంటిది. ముందుగా పిల్లలు ఒక స్కిల్ నేర్చుకుంటారు, దానిని ప్రాక్టికల్గా చేస్తారు, ఆ పని ద్వారా సమాజానికి ఎలా ఉపయోగపడచ్చో తెలుసుకుంటారు. భలే ఉంది కదా? ఇక రెండవ విభాగం, ప్రాక్టికల్ కార్యకలాపాల రకాలు. ఈ కాన్సెప్టు వాస్తవానికి ఎలా ఉంటుందో ఈ యానిమేటెడ్ చిత్రాలను ఒకసారి గమనించండి. టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ ట్రైనీస్ అయిన మీ అందరికీ ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. పిల్లలు ఎంత ఉత్సాహంగా తోట పని చేయడం, క్లీన్ చేయడం, క్రాఫ్ట్స్ చేయడం మనమిక్కడ చూడవచ్చు. రేపటి మీ క్లాస్ రూమ్స్ని ఒక ప్రాక్టికల్ ల్యాబ్గా ఎలా మార్చవచ్చో ఇవి పర్ఫెక్ట్గా చూపిస్తున్నాయి. సో మనం ఎలాంటి యాక్టివిటీస్ చేయించొచ్చు? ఇందులో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తోట పని, క్రాఫ్ట్స్, క్లీనింగ్ మాత్రమే కాదు, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్, పర్యావరణాన్ని కాపాడటం, వంట మరియు కుట్టుపనుల్లాంటివి కూడా నేర్పించవచ్చు. ఉపాధ్యాయులుగా మీ లెసన్ ప్లాన్స్లో చేర్చడానికి ఇవి అద్భుతమైన మల్టీడిసిప్లినరీ ఐడియాస్. మూడవ విభాగం, అమలు దశలు. ఇప్పుడు అత్యంత కీలకమైన పార్టకి వచ్చాం. థియరీ ఎంత ఉన్నా ప్రాక్టికల్ అమలులోనే అంత ఉంటుంది కదా. ఈ 5 దశలే ఆ ప్రాక్టికల్ అమలుకు బేస్. ప్రణాళిక, నిర్వహణ, పాల్గొనడం, మార్గదర్శకత్వం మరియు మూల్యాంకనం. ఒక టీచర్గా మనం వీటిపై పూర్తి పట్టు సాధించాలి. అదెలాగో చూద్దాం. ఫస్ట్ స్టెప్, ప్రిపరేషన్. సరైన ప్రణాళిక వేసుకోవడం, అవసరమైన వస్తువులను ముందుగానే రెడీ చేసుకోవడం. పిల్లలతో ప్రాక్టికల్స్ అంటే చిన్నపాటి యుద్ధమే. ఏ చిన్న తేడా వచ్చినా క్లాస్ మొత్తం గందరగోళం అవుతుంది, అవునా? కాబట్టి పక్కా ప్లానింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. తర్వాత పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం. ఇక్కడ టీచర్ పాత్ర చాలా ఇంపార్టెంట్. జస్ట్ పని చెప్పి పక్కన కూర్చోవడం కాదు, వాళ్లతో మమేకమై కంటిన్యూస్గా గైడ్ చేస్తూ, తప్పులు సరిదిద్దుతూ ఎంకరేజ్ చెయ్యాలి. ఈ బాండింగ్ వల్లే స్టూడెంట్స్లో స్కిల్స్ బయటకొస్తాయి. ఇక లాస్ట్ స్టెప్, ఎవాల్యుయేషన్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఇది ఎగ్జామ్స్లో ఇచ్చే మార్కుల గురించి కాదు. ఒక ప్రాజెక్ట్లో స్టూడెంట్ ఎంత ఇంట్రెస్ట్గా చేశారు, టీం వర్క్ ఎలా ఉంది, కొత్తగా ఏం నేర్చుకున్నారు అని గమనించడం. వాళ్ల ఎంగేజ్మెంటును కొలవడమే దీని ఉద్దేశ్యం. 4వ విభాగం, ప్రయోజనాలు మరియు లోపాలు. మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే నాణేనికి 2 వైపులా ఉన్నట్లే దీనిలోనూ కొన్ని మెరిట్స్, డీమెరిట్స్ ఉన్నాయి. పిల్లల్లో స్కిల్స్, టీం వర్క్ పెరుగుతాయి, చదువుకి ఒక మీనింగ్ వస్తుంది అన్నది పెద్ద ప్లస్ పాయింట్. కానీ వాస్తవానికి దీనికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, అదనపు వనరులు కావాలి. అలాగే క్లాస్లో స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటే కంట్రోల్ చేయడం కాస్త అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజ్ అనే చెప్పాలి.
అయితే ఈ సవాళ్లను ఎలా ఫేస్ చేయాలి? మూలాధారం మనకు స్పష్టంగా చెప్తోంది. దానికి ఒకటే సొల్యూషన్: ప్రాపర్ ట్రైనింగ్. సరి అయిన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, పక్కా పర్యవేక్షణ లేకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వడం చాలా కష్టం. అందుకే ట్రైనీస్గా మీకు ఈ ఫౌండేషన్ చాలా చాలా ముఖ్యం. మనం ముగింపుకొస్తున్నాం. పనే దైవం లేదా వర్క్ ఈజ్ వర్షిప్ అనే అద్భుతమైన ఫిలాసఫీని ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుచేసుకోవాలి. మనం చేసే పని పట్ల గౌరవముండాలనే ఈ మూలసూత్రమే ఈ ఎంటైర్ కాన్సెప్ట్కి అసలైన పునాది. మనం క్లాస్ రూంలో చేసే ఈ చిన్న చిన్న పనులు ఫ్యూచర్లో ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయో చూడండి. మనం తయారు చేసే ఉత్తమ విద్యార్థులే రేపటి బాధ్యతాయుతమైన ఉత్తమ పౌరులు. ఆ పౌరులతోనే ఒక గొప్ప దేశం నిర్మించబడుతోంది. మన బోధనకు, దేశ నిర్మాణానికి ఉన్న కనెక్షన్ ఇది. సో, మీ అందరికీ నాదొక ప్రశ్న. ఈ అమలు దశలను పర్ఫెక్ట్గా నేర్చుకోవడం ద్వారా రాబోయే తరాన్ని కేవలం మార్కుల మెషీన్లుగా కాకుండా వాళ్ల నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఫేస్ చేసేలా ఎలా రెడీ చేయబోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. విద్యావేత్తలుగా మీ బాధ్యతను, మీ బోధనా విధానాన్ని ఆ దిశగా ఎలా మార్చుకోగలరో అన్వేషించండి. ఈ ఎక్స్ప్లెయినర్లో నాతో పాటు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.